ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తా విశేషాలు. ఎంపీ ఎప్పుడైతే జగన్ గారు టికెట్ అనౌన్స్ చేసినారో ఆ రోజుకే అయిపోయింది. ఎందుకంటే ఇదంతా కూడా కేవలం మన ఎమ్మెల్యే అయిపోయినాడు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ అనౌన్స్ చేసినాడో, ఎప్పుడంటే టికెట్ ఇచ్చినాడో అప్పుడే వీర ఎమ్మెల్యే అయిపోయినాడు. మరి అదేవిధంగా మరి కురుబ శంకర్ నారాయణ గారు బీసీ సింగర్మల్ల నియోజకవర్గం దాదాపుగా 50 సంవత్సరాల నుంచి ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చారు, మంత్రులు అయ్యారు. ఎవరైనా కూడా సింగర్మల్ల చెరువు వైపు చూసిన రోజులు పాపన లేవు ఎప్పుడే కానీ. కానీ 2019లో మన అక్క చంద్రబాబు పద్మావతి గారు సింగర్మల్ల చెరువు లోపల చేసి దేశ చరిత్రలో, రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు ఎందరూ లేనంతగా మన సింగర్మల్ల పేరు తీసుకొచ్చారని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు సింగర్మల్ల చెరువు ఆయకట్ట కింద దాదాపుగా రైతులు 2 పంటలు వేసుకుంటున్నారు. ఈ రోజు మనకు వ్యవసాయం చాలా ముఖ్యం కాబట్టి మన చెరువుకు మన ఆయకట్టు ఎంత ముఖ్యమో మన రైతులు కూడా అంతే ముఖ్యమని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అలాగే సింగర్మల్ల నియోజకవర్గ అభివృద్ధిలో కూడా సీసీ రోడ్లు కావచ్చు, ఇక్కడ ఏదైనా గడప ప్రోగ్రాం ద్వారా కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మన సింగర్మల్ల నియోజకవర్గంలో మన జలగడ్డ పద్మావతమ్మ గారి ఆధ్వర్యంలో అభివృద్ధి జరిగింది. ఈ రోజు మన జగనన్న కూడా సంక్షేమ పథకాల ద్వారా అభివృద్ధి ధ్యేయంగానే ముందుకు వెళుతున్నాము. కావున మనము ముఖ్యంగా సింగర్మల్ల నియోజకవర్గంలో నడిపొందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు. ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ పాల్గొనే ఈ కార్యక్రమం ఎంతో సజావుగా జరుగుతా ఉందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. కావున ఇంకొన్ని రోజులు ఉన్నాయి, దాదాపు వారం రోజుల్లో ఎలక్షన్ ఆల్రెడీ వచ్చేస్తున్నాడుగా. ఆ పథకాలు ఇస్తా, సూపర్ 6 అంట, 7-6 అంట అంటే నమ్మతారా? నమ్మండి. చంద్రబాబుకు ఎక్కడ ఉంటుంది అక్కడే తెలియజేస్తా ఉన్నారా? ఖచ్చితంగా మన ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి పార్లమెంట్ అభ్యర్థి సెకండ్ గారు ఎమ్మెల్యే పట్టిన నేను వీరాజు గారిని ఖచ్చితంగా గెలిపించుకొని సింగర్మల్ల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎన్నుకోమని మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి శిరస్సు వచ్చి పేరుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాము.